నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. శివానందలహరి 29వ శ్లోకం అండి. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షామే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షామే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఈ శ్లోకం యొక్క భావం అండి. పరమేశ్వర, నీ చరణార విందాలను ఆరాధిస్తున్నాను. సర్వోత్కృష్టుడనైన నిన్నే సదా సర్వదా చింతన చేస్తున్నాను. సర్వేశ్వరుడవైన నిన్నే శరణు వేడుతున్నాను. వాక్కుతో నిన్నే యాచిస్తున్నాను. శంభో మహాదేవ, అభిలషణీయమైన నీ కరుణా కటాక్ష వీక్షణాన్ని నా మీద ప్రసరింపజెయ్యి. జగద్గురు, నా మనస్సుకు జ్ఞానానందాన్ని ప్రసాదించు స్వామి. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.